బాలసుబ్రహ్మణ్యం గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు అందరికీ వందనాలు. 1977 ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత మేమందరం కూడా ఎమర్జెన్సీ బాధితులం. మేమందరము జైళ్ళల్లో ఉన్నప్పుడు సీతారాం గారు అద్భుతమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ ఎత్తిన తర్వాత ఇందిరాగాంధీ తన ప్రధాన పదవిని పోగొట్టుకున్న తర్వాత కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కొనసాగుతుండటాన్ని అది చట్ట వ్యతిరేకమని నిలదీసినటువంటి సీతారాం యేచూరి గారిని మొట్టమొదటిసారిగా నేను పత్రికల్లో చూడటము, చదవటము జరిగింది. ఆనాటి నుంచి చాలాసార్లు ఆయన ప్రసంగాల్ని నేను చూస్తూనే ఉన్నా, అనుసరిస్తూనే ఉన్నా. భారతదేశ రాజకీయాలలో కమ్యూనిస్టులు చదువుకునే అన్ని పుస్తకాలు మరెవ్వరు కూడా చదువుకోరు అన్నది ఒక వాస్తవం. అందులో సీతారాం యేచూరి గారు మరింతగా మొత్తం ప్రపంచ పరిజ్ఞానాన్నంతా అవపోసన పట్టిన విధంగా ఆయన పుస్తకాలని చదివి దాన్ని ఆచరణలో పెట్టడానికి, కేవలం పుస్తకం పఠనం కోసమనే కాకుండా ఆచరణలోకి తీసుకురావటం కోసమని అభ్యుదయ సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని చదివి ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అవసరమైన దానిని తెలియజేస్తూనే విసర్జించవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ సమకాలీన భారతీయ సమాజానికి అన్వయించి వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఏ రకంగా ఉపయుక్తం చెయ్యాలా అన్నటువంటి విషయంలో సీతారాం యేచూరి గారు చేసినటువంటి ప్రయత్నం మరెవ్వరూ చేయలేదు అన్నది ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. కానీ ఇప్పటికీ కూడా నాకు కమ్యూనిస్టుల పట్ల, కమ్యూనిస్టు భావజాలం పట్ల చెక్కు చెదరని విశ్వాసం ఉన్నది. ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా నేను పబ్లిక్ మీటింగుల్లో కూడా ఇప్పటికీ నిజాయితీ ఎక్కడైనా వెతికితే కనపడేది ఒక కమ్యూనిస్టులలో మాత్రమే. ఈ దేశంలో 98 మంది పార్లమెంటేరియన్లకు 4 పుస్తకాలు చదివిన అనుభవం కూడా ఉండదని నా అభిప్రాయం. 4 అంటే 4 పుస్తకాలు కూడా. ఈ దేశ ప్రధాని కూడా బంచ్ ఆఫ్ థాట్స్ తప్ప మరొక పుస్తకం చదువుకుంటాడని నాకు నమ్మకం లేదు. కానీ పుస్తకం మనల్ని నడిపిస్తుంది, మనల్ని చైతన్యంలోకి నెడుతుంది, మనం ఏం చెయ్యాలో ఆలోచింపజేస్తుంది. పుస్తకం అంటే ఏదో నాకు పుస్తకం చదవటం అలవాటు అన్నటువంటిది కాదు. దాని గ్రాహ్యత వలన సమాజం పట్ల, సమాజంలో ఉన్నటువంటి సమస్యల నివృత్తికి మనం ఏం చెయ్యాలా అన్నటువంటి నిక్షిప్తతంతా కూడా పుస్తకాలలో ఉన్నది అన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. పాతతరంలో కాంగ్రెస్ వాళ్ళు, స్వాతంత్రోద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా పుస్తక పఠనం చాలా ఎక్కువగా ఉండేది. రాను రాను ఈ రోజున పుస్తకం అంటేనే రాజకీయ నాయకుడికి ఒక ఏవగింపైనటువంటి పరిస్థితి. ఎందువల్లంటే ఈరోజు శ్రీనివాసరావు గారు చెప్పవచ్చుగా, కాకపోతే నేను బుర్జువా రాజకీయాలలో ఎక్కువగా తిరుగుతున్నటువంటి వ్యక్తిగా నాకు మీకంటే కూడా ఎక్కువగా తెలుసు ఎవరు చదువుతారు, ఎవరు చదవరు అన్నటువంటి విషయాన్ని. పక్ష భావన పడిన తరువాత ప్రతి విశృంఖలత
దేశాన్ని చిదిమి వేసింది అంటే ఏమాత్రం కూడా అతిశయోక్తి. మనమందరము అంగీకరించాల్సినటువంటి విషయం ఇది. నా చిన్నతనంలో అంటే నేను రాజకీయాలలో అడుగు పెట్టిన తొలి రోజులలో మాకు సిపిఎం చూస్తే శత్రుత్వం, సిపిఎంను చూస్తే శత్రుత్వం. కానీ నాకు అప్పుడే అనిపించేది, అరే ఎక్కడో పొరపాటు జరుగుతున్నదేనని. వామపక్ష భావజాలాల వైరుధ్యాల కారణంగా బలహీనపడినటువంటి ఉద్యమాలు, మతోన్మాద శక్తులు పెట్టేగిపోయి ఈ దేశాన్ని కబళించి ఈ రోజున ఎక్కడ చూసినా ఒక సంశయం. శ్రీనివాసరావు గారు చాలా ఆశావాది కాబట్టి మళ్ళీ మన ఉద్యమాలు అద్భుతంగా వస్తాయి అనే నమ్మకం ఆయనకున్నది, కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. కానీ మామూలు సగటు మనిషికి ఒక భయం ఉన్నది, సమాజం బాగుపడాలా అని ఉన్నది. కానీ ఏ రకమైనటువంటి రాజకీయ నేపథ్యం ఇప్పుడు కొనసాగుతున్నది అనంటే ఒక అక్షరం బయటికి రావటానికే భయపడేంత పరిస్థితి, మూగగా రోధించేటువంటి స్థితి. మనం అవుననుకున్నా కాదనుకున్నా ఇది పచ్చి నిజం. దీని నుంచి బయటపడటానికి యేచూరి గారు లాంటి వాళ్ళు చేసినటువంటి సాహసం అంతా ఇంత కాదు. ఒక రకంగా యేచూరి గారు పార్టీ కంటే చాలా బలంగా ప్రొజెక్ట్ అయినటువంటి వ్యక్తి. కమ్యూనిస్ట్ పార్టీలు సహజంగా వ్యక్తిని పెద్ద ప్రొజెక్ట్ చేయడానికి ఇష్టపడవు. వ్యక్తి కాదు, పార్టీనే చాలా ముఖ్యమని చెప్తూ ఉంటాయి. కానీ ప్రపంచ రాజకీయ యవనిక చెప్పిందంతా కూడా మనం అవుననుకున్నా మళ్ళీ కాదనుకున్నా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా సంస్థను, సమాజాన్ని శాసించిన మాట వాస్తవం. ఇది కాదనలేనటువంటి నిజం. అది మెసొపటోమియా, ఈజిప్ట్, హరప్ప, మొహంజదారో సంస్కృతుల నుంచి ఇప్పటి వరకు కూడా. నేను కమ్యూనిస్ట్ పార్టీలను ఆక్షేపించటం కాదు, ఎందుకంటే మనం ఖచ్చితంగా సుందరయ్య గారి గురించి మాట్లాడుకోవాలి, బసవపున్న గారి గురించి మాట్లాడుకోవాలి, తరిమల నాగిరెడ్డి గురించి మాట్లాడుకోవాలి, చంద్ర రాజేశ్వరరావు గారిని గురించి మాట్లాడుకోవాలి. వ్యక్తుల గురించి ఎక్కువగా మనం ప్రస్తావన తెచ్చుకోక తప్పదు. వాళ్ళ వలనే ఉద్యమాలు చాలా బలోపేతమైనటువంటి విషయాన్ని మనం మరిచిపోకూడదు అంటాను నేను. అలాగే యేచూరి గారి ప్రభావం భారతదేశ పార్లమెంటరీ రాజకీయాల మీదే కాకుండా భారతదేశ విద్యార్థి ఉద్యమాల మీద, సమాజ పరిణామ క్రమంలో జరిగేటువంటి అవకతవకల మీద ఎత్తినటువంటి తిరుగుబాటు జెండాగా యేచూరి గారు తన పాత్రను అద్భుతంగా నిర్వహించినారు. శ్రీనివాసరావు గారు చెప్పిన, కేవలం ఆయన పేరు చెప్తున్న, పార్టీ పేరు కాకుండా, మీ ఆశ నెరవేరాలని. ఎందుకంటే మాకు కొంచెం నిర్లిప్త వచ్చింది, అది కూడా అంగీకరించాలి కాబట్టి నెరవేరాలని, మళ్ళీ అభ్యుదయ ఉద్యమాలు, అభ్యుదయ ఆలోచనలు, అభ్యుదయ పోరాటాలు భారతదేశానికి బలోపేతంగా వచ్చినప్పుడే ప్రతి మనమంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలని మనందరం. జోహార్ సీతారాం. సిపిఎం సెక్రటరీ, మిగతా ఇంపార్టెంట్ మెంబర్ సిట్టింగ్ ఆన్ ద డయాస్, బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల నేను ముందే మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అందరూ చెప్పింది విని ఆఖరిలో మాట్లాడాల్సింది న్యాయం నేను. కానీ నాకు కొన్ని కారణం వలన నేను త్వరగా పోవాలి కాబట్టి మురళి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సీతారాం యేచూరి గారి గురించి మాట్లాడే అంత పొలిటికల్ స్ట్రెంగ్త్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ నాకు లేదు. నా జీవితం అకాడమిక్ లైన్లో పోతూ ఉండింది. ఎప్పుడు కూడా పొలిటికల్గా కానీ పొలిటికల్ లీడర్ల గురించి వినేవాడినే కానీ వారి గురించి మాట్లాడే శక్తి నాకు ఎప్పుడూ లేదు. కానీ నేను సాధారణంగా నాకు తెలిసినంత వరకు కూడా ఇటువంటి మీటింగ్స్ ఎప్పుడు రాలా. కానీ మురళి గారు ఈ విధంగా సీతారాం యేచూరి గారి గురించి
మీరు మాట్లాడాలి అంటే ఇది నాకు దక్కిన గొప్ప అవకాశం అంటూ అనుకొని నేను ఇక్కడికి వచ్చాను. వారి గురించి చెప్పేదానికి నేను వికీపీడియా అన్నీ చదివాను. నేను ఏదైతే చదివానో అదంతా కరుణాకర్ రెడ్డి గారు, సెక్రటరీ గారు చెప్పేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఏచూరు గారి నుంచి అంత గొప్ప వ్యక్తి గురించి నాకన్నా ముందు చెప్పిన ముగ్గురు వ్యక్తులు చెప్పింది విని నేను ఎంతో సంతోషపడా. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం స్మరించడం, వారు చేసిన పనులు మనం గుర్తించి వారి దారిలో పోవటమే మన యొక్క గొప్పతనం. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ జనరల్ ఐఎమ్ గోయింగ్ టు లిటిల్ డిబేట్ ఫర్ 5 minutes about the life in general, why we should follow the path of Sitaram Yechury, the greatest man in the country and in the world. He set an example for all of us to follow his path. దూర్ధిటి మన కాళహస్తి శాస్త్రం అని రాశాడు, కొంతమంది చదివి ఉంటారు. కర్మ ఫలాధీనం అన్నాడు. అంటే నువ్వు చేసే పని చాలా ముఖ్యం, అదే ఫలిస్తుంది ఈ జీవితంలో, ఈ జీవితం తర్వాత అని అర్థం. కాబట్టి నేను దేవుళ్ళంతా నేను మొక్కాల్సిన అవసరం ఏముంది? నా జీవితం నేను చేసే పని మీద నిర్ణయం చేసినప్పుడు, నా జీవితం జీవన ముక్తి అయినప్పుడు, నా తర్వాత జీవన మృత్యు అయిన చనిపోయిన తర్వాత కూడా నేను చేసే కర్మ స్థితిని చేసేటప్పుడు నేను ఎందుకు దేవుణ్ణి పూజించాలని క్వశ్చన్ వేసాడు. దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వలేరు. అందుకనే అనుకూల విదే దేయాయతం పురాయత వేరి, ప్రతికూల విదే సర్వం హరిషత్, ధనాని భూమౌ పశువచ్చ గోష్ఠి, నారీ గృహద్వారే జన్మ శ్వసానే, కర్మానుగచ్చిత జీవ ఏకం. అంటే నాయన, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా, నువ్వు ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, నీతో ఆఖరి రోజు ధనాని భూమో పశువచ్చ గోష్ఠి ఎవేవి రావు. నీ భార్య నీతో వెడ్డాడ్, నువ్వు లేకుండా బతకలేదు, నువ్వు లేకపోతే కన్నీటి సముద్రమే, ఆమె కూడా రాలేదు. నువ్వు ప్రేమించే వ్యక్తులు, నువ్వు అంటే ఆరాధించే వ్యక్తులు, నీవు అంటే ఎప్పుడు ప్రేమతో చూసే వ్యక్తులు కూడా ఆ శ్మశానం వరకే, లాస్ట్ డే వరకు వస్తారు. జనం శ్మశానే కర్మానుగచ్చిత ఏకం. అంటే నువ్వు చేసిన పని మాత్రమే నీతో వస్తుంది. ఈరోజు సీతారామ యేచూరి గారి తన జీవితం అంకితం చేసాడు పేద ప్రజల కోసం, అదే గుర్తుంటుంది. ఈనాడు సంవత్సరం సభలో అందరి గురించి ఆయన మాట్లాడితే ఆయన అనుభవించిన జీవితంలో ప్రజల కోసం ఎంత తహతహలాడాడు అది అందరికీ తెలిసిన విషయం. అందువలన ఒక్కటి చెప్తున్నా, కొన్ని చదివాను కాబట్టి. నేను 1965లో మొదటి క్లాస్ తీసుకున్నా, 2017లో ఆఖరి క్లాసు అయిపోయింది. దాదాపు 67 పిల్లలకి విద్య అభ్యసించా, MBBS, MD, DM కార్డియాలజీ. నాకు ఈ అవకాశం వచ్చింది, మాట్లాడే అవకాశం. టీచర్గా గంటలు మాట్లాడే అలవాటు. ఆ విధంగా నేను ఇక్కడ గంటలు మాట్లాడితే మీరు నచ్చకపోవచ్చు, కానీ షార్ట్ టైంలో చెప్పాలంటే స్పిరిచువల్గా ఏందయా అంటే అశోచం అనశోచితం భగ్న వదాంశ భాషే ఘటాసో అగశోచ అనుశోచిత పండిత ఏతమ్మ ఏతి అంతహారం అచ్చితే మన్య దేవతం అబ్బం వాసాంశ జినాన్ని యథా విహాయ నరోపరాణి దేహమస్మిన్ యథా దేహ కౌమరం యమరం జరా తదా దేహాంతర ప్రాప్తి తీరసత్యనముహతి. లాస్ట్ది మాత్రం మీకు అర్థం చెప్తున్నా నాయన, ఒక జీవి చనిపోయేదని మాత్రం బాధపడబాకు. ఎందువల్లంటే దేహోస్మిన్ యథా దేహి కౌమరం, ఒక మనిషికి ఏ విధంగా పుట్టుకతో బిడ్డ పుడతాడో, ఒక మనిషి తర్వాత చిన్న పిల్లోడుగా దూగాడతాడో, ఒక మనిషి తర్వాత అడల్ట్గా జీవితాన్ని చూస్తాడో, ఆ తర్వాత జీవితం వయోవృద్ధుడై జీవితాన్ని అంతా మిగతా వారికి అంకితం చేస్తాడో, ఏదైతే ఇదంతా నిజం, పుట్టుక, పెరగటం, పెద్దవటం, ముసలి అవసరం. నాయన, ఒక డాక్టర్గా డబ్బు సంపాదించాలా, కోట్లు ప్రపంచం అంతా నీ దగ్గర రావాలంటే ఒకటే మార్గం, ప్రపంచ డబ్బు అంతా నీ దగ్గర రావాలంటే ఒకటే మార్గం చెప్తా మాట మా స్టూడెంట్స్కి అంతా. ఏందయ్యా మార్గం అంటే, ఎవరిని ముసలోడిని కాకుండా చేయను, నీ దగ్గర డబ్బులు ఎంత వస్తాయో చూడు. ముసలోడు కాకుండా ఉంటామా? ముసలోడి తర్వాత నెక్స్ట్ చనిపోకుండా ఉంటామా? కాబట్టి అది ఎవ్వరూ దాన్ని మార్చలేరు. అలానే ఈ జీవితం నమ్మేవాళ్ళు నమ్మండి, దేవుణ్ణి నమ్మేవాళ్ళు, ఆత్మను నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇన్క్లూడింగ్ క్రిస్టియన్స్ అండ్ హిందూస్. నౌ వీళ్ళు చనిపోయిన తర్వాత నువ్వు నిజంగా నువ్వు చనిపోవటంలే, ఈ శరీరమే చనిపోతా ఉంది. నువ్వు చనిపోవటం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న ఆత్మ ఇంకో శరీరంలోకి పోద్ది. ఈనాడు నువ్వు ఏం చేసావో ఆత్మ దాంట్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ పని చేస్తూ ఉంటుంది. అందువలన ఏంటంటే రాజ్యాలెన్నో వేలునారు వేల వేల రాజులు చివరికి ఎందరు మిగిల్చారు కులసత రాజులు, కట్టించిన కోటలనే కూలిపోయే, కట్టించిన మహారాజులు మిగిలిపోయాయి. ఇలా ఆ మహారాజుల పేరు మాత్రం ఉండిపోయింది. ఆఖరిలో చెప్పేది నేను ఏంటంటే సీతారాం యేచూరి గారు అంతటి గొప్ప వ్యక్తి తన జీవితాన్ని పీజెంట్స్కి కార్మికులకి త్యాగం చేసి అటువంటి వాడు, అటువంటి గొప్ప వ్యక్తి, అతని జీవితం ఇంతతో ఆగిపోలా. మనం బాధపడుతున్నాం ఆగిపోయిందని, ఆగిపోలేదు. ఈ తన జీవితం అంతా ఈ హ్యాస్ స్పెంట్ హిస్ లైఫ్ యాజ్ ద మోస్ట్ కమాండబుల్, క్రెడిటబుల్, లాడబుల్, అడ్మైరబుల్, అప్లాడబుల్, అడ్యులేటరీ, మెరిటోరియస్, వెనేరబుల్, ఆనరబుల్, ఎస్టీమబుల్, ఎగ్జాంపరీ, ఎక్సలెంట్, ఎక్సెప్షనల్, ఎక్స్ట్రాడినరీ పర్సన్. Such a person is going to be more agile, ascetic, sprightly, high spirit, highest spirituality, elegant, energetic, enthusiastic, enterprising, vigilant, and most powerful person. He is going to be born again. That is definite. Christians believe Lord Christ is going to born again and do the justice again. Hindus believe Krishna is going to born again and become Kalki and rule it. Same way, Sitaram Yechuri is going to born again. He is going to become the world leader. He is going to rule the world. He is going to give happiness to all of us. It's all the best. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, అలాగే ఈ ట్రస్ట్ బాధ్యతలు చూస్తున్న దామోదర్ గారు, ఇతర పెద్దలారా, మిత్రులారా, ఈ హాల్లో ఇది ప్రారంభించుకున్నప్పటి నుంచి మనం చాలా కార్యక్రమాలు జరుపుకున్నాం. కానీ భారంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం ఇది సీతారాం యేచూరి గారి సంస్మరణ సభ. ఎంతో ఉత్తేజంగా, ఆవేశపూరితంగా, ఆహ్లాదకరంగా మనం చాలా ఇక్కడ జరుపుకున్నాం. కానీ ఈసారి మాత్రం చాలా బాధాకరంగా, భారంగా ఇక్కడ మనం అందరం చేరాం. ఈరోజు మనం గమనిస్తే సీతారాం యేచూరి గారు చనిపోయిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా భారతదేశ వ్యాప్తంగా కొన్ని వందల రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. బహుశా దేశంలో ఆయనేమీ పదవుల్లో లేడు, ఆయనేమీ పెద్ద అంబానీలాగా లేకపోతే అదానీలాగా వ్యాపారి కాడు, లేకపోతే సుబ్రహ్మణ్యం గారిలాగా చాలా సీరియస్ సీనియర్ కార్డియాలజిస్ట్ లాంటి వాడు కూడా కాదు. కానీ ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దానికోసం జీవితం చివరి క్షణం దాకా ఖర్చు పెట్టి దాని చుట్టూ రాజకీయాలు నడిపి ఆ రాజకీయాలని, ఆ భావజాలాన్ని మిగతా అందరికీ కూడా వంటబట్టించేదానికి ప్రయత్నం చేస్తూ దాని చుట్టూ అందరినీ ర్యాలీ చేసే పని చేస్తూ ఆయన జీవితాన్ని ముగించాడు. ఇందాక శ్రీనివాసరావు చెప్పినట్టు కొంచెం అర్థాంతరంగా కూడా ముగించాడు. ఈ రోజున రాజకీయాల్లో, పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తికి అంత గౌరవాదరాలు ఎందుకు దక్కాయి? ఇది ప్రశ్న. ఇందాక కరుణాకర్ రెడ్డి గారు కూడా నిరాశాజనకంగా ఉంది వాతావరణం అని అన్నారు. వాస్తవం, ఇందులో ఏం డౌట్ లేదు. మనందరికీ కూడా అది అనిపిస్తుంది. ఈ 2024 జనవరి నుంచి మే మధ్యలో అమెరికాలో ఉన్న ఒక పరిశోధనా సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ అనేది
మొత్తం ప్రపంచంలోని మానవుల ఆలోచన ధోరణులు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఒక పరిశోధన చేసింది. అందులో భారతదేశం మీద కూడా చేసింది. ఆ సర్వే వివరాలు చూసినప్పుడు నిజంగా కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టే మనకు కూడా గుండె జారిపోతుంది. అది ఏం చెప్పింది? భారతదేశంలో ఉన్న 81% మంది ప్రజలు తమ మత విశ్వాసాలను కాపాడేటటువంటి వారే ప్రధానమంత్రిగా ఉండాలి అని కోరుకుంటున్నారు అని చెప్పింది. అసలు అర్థమైంది అనుకుంటా. 81% ఆఫ్ ద ఇండియన్స్ మా మత విశ్వాసాలను కాపాడేవాడు మాత్రమే మాకు ప్రధానమంత్రిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు అని ఆ రీసెర్చ్ రిపోర్టు బయటకు వచ్చింది. ఇంకా చాలా దేశాల్లో మనకంటే ఎక్కువ మంది కూడా, బంగ్లాదేశ్లో 91 మంది, పాకిస్తాన్లో 90% పైగా కోరుకుంటున్నారని కూడా అది చెప్పుకొచ్చింది. బాధాకరమైన వాతావరణం ఇది. పారిశ్రామిక విప్లవం తర్వాత, ప్రజాస్వామిక యుగాలు వచ్చిన తర్వాత పెట్టుబడిదారీ సమాజాలు కూడా ఏం కోరుకున్నాయనంటే రాజ్యాన్ని మతాన్ని దూరంగా పెట్టాలి అని చెప్పి అనుకున్నాయి. అది రాజ్యానికి మంచిది, మతానికి మంచిది అని కూడా చెప్పారు కొంతమంది తెలివిగా. అదొక పద్ధతిగా లౌకికత్వం అనేటటువంటిది ఒక ఆధునిక ప్రజాస్వామిక యుగ లక్షణంగా నిర్వచించుకుంది. దీని చుట్టూనే ఆధునిక చరిత్ర అంతా నడిచింది. చర్చని దూరంగా పెట్టారు. మనం కూడా అలాగే రాజ్యాంగాన్ని రాసుకున్నాం. కానీ ఇదంతా అయ్యి 2024 నాటికి వచ్చేటప్పటికి భారతదేశం లాంటి దేశాల్లో కూడా మతము రాజ్యము కలగలిసే ఉండాలా, మతాన్ని నిలబెట్టగలిగిన వాడే ప్రధానమంత్రిగా ఉండాలా అని ఎంతమంది ప్రజలు అనుకుంటున్నారు అనేది నిజమే కానీ అయినట్టుగానైతే నిజంగా గుండె గుబిలు వినాల్సిందే. ఇందులో సందేహం ఉంది కనుక ఈ వాతావరణంలో ఒకవైపు నుంచి చూస్తే మనం ఉన్నాం. ఇది ఆందోళన పడాల్సిన విషయం. ఏదన్నా గట్టిగా మాట్లాడాలనంటే కూడా ఇబ్బందికరంగానే ఉంది. కొంచెం వాక్యాలని సున్నితంగా నిర్మించుకొని మాట్లాడడం, నంగినంగిగా మాట్లాడడం అనేది చాలామంది నేర్చుకుంటున్నటువంటి కళగా కూడా ఉంటున్న కాలంలో మనం ఉన్నాం. కానీ అదే సందర్భంలో సీతారాము దీనికి భిన్నంగా ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ ప్రత్యామ్నాయం కోసరంగా తాను పోరాడుతూ ఒక పార్టీని నిర్మిస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా దాని చుట్టూ కలుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ తుది శ్వాస విడిచినప్పుడు మొత్తం భారతదేశం ఆయన చుట్టూ ఇలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నామని ఎందుకని నివాళులు అర్పించింది అని. నిజంగా జనమందరం అట్లే ఆలోచించేటట్టుగా ఉంటే ఈయన గురించి పట్టించుకోకుండా ఉండాలి కదా. కానీ పట్టించుకున్నారు కదా. ఈ ఆశారేఖను కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది జరిగింది. కొద్దిమంది రకరకాల రాతలు రాసేవాళ్ళు ఉంటారు. ఆయన పార్టీ పని చూసుకోవడం కన్నా ఇతరుల పార్టీ పని చూసుకున్నాడు, అందువల్ల ఆయన ఇతర పార్టీల్లో గౌరవం పొందాడు, కానీ ఆయన పార్టీ దెబ్బతినిపోయింది అని చెప్పి. ఆయన పార్టీ దెబ్బతినిపోయింది అనేదానికి వాళ్ళు కూడా విశ్లేషణలు చేసుకున్నారు. వాళ్ళు ఏం ఊరికే ఏం లేరు. వామపక్ష రాజకీయాలు బలంగా లేకుండా ఇందాక మనం అనుకున్న లౌకిక ప్రజాస్వామిక అభ్యుదయ భావజాలం అనేది బలంగా ముందుకు పోదు. ఆ పార్టీలు బలహీనంగా ఉండి వాటి భావజాలం మాత్రం బలంగా ఉండడం అనేటటువంటిది జరగదు. అయినా ఆ భావజాలానికి ఉన్నటువంటి గొప్పతనం దృష్ట్యా పార్టీలు బలహీనంగా ఉన్నప్పటికీ ఆ భావజాలాన్ని కాదనడం అనేటటువంటిది కష్టం. ఈరోజు దేశంలో ఆ పరిస్థితి కనిపిస్తాం. ఓ పెద్ద సంక్షోభం, ఆ సంక్షోభంలో దారి ఎతుక్కునేటటువంటి ప్రయత్నం కూడా కనిపిస్తాం. అందుకనే ఈరోజు లౌకిక రాజకీయాలని ఇండియా పేరుతో నడిపేటటువంటి వాళ్ళు లౌకిక రాజకీయాలకు దూరంగా, భిన్నంగా, వ్యతిరేకంగా ఉండేటటువంటి రాజకీయాలు నడిపేటటువంటి వాళ్ళ మధ్య
నెట్ట నిలువున గీత గీసినట్టుగా రాజకీయాలు విడిపోయినాయి. ఆ రకంగా రాజకీయాలు విడిపోవడం అనేటటువంటిది న్యాయమైన సంగతి, కరెక్ట్ అయిన సంగతి. ఈ విడిపోయిన సందర్భంలో వీళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వటం, వీళ్ళందరికీ ఒక దారి చూపటం, వీళ్ళందరికీ ఒక నిర్దేశం చేసేటటువంటి పని ఎవరు చేయాలా? ఎవరు ఈ భావజాలము ప్రాణప్రదము ఈ దేశానికి నమ్ముతారో వాళ్ళు చేయాలి. ఎవరు దీని కొరకు జీవితాలన్నింటినీ అంకితం చేశారో వాళ్ళు చేయాలి. ఈ పనిని ఇందాక మనం అనుకున్నంత దుర్మార్గంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో మనం ఒక్కరమే చేయలేము, వీలున్నంత మంది కలిసి చేయాలా. ఈ కర్తవ్యానికి సంబంధించినంత వరకు ఎంతమందిని కలుపుకోగలిగితే అంత మంచిది. ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ, ఇంకా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ లౌకిక రాజకీయాలను నిలబెట్టుకోవడం వరకు, ఈ దేశం నెట్ట నిలువున చీలిపోకుండా కాపాడుకునే దాని వరకు చూసినట్టుగానైతే ఎంత ఎక్కువ మందిని కూడగట్టగలిగితే ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా అంత సరైంది. దానికి కావలసిన ప్లాట్ఫామ్స్ నిర్మించడం అనేటటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశపు రాజకీయాల్లో చాలా ముఖ్యమైంది అని అనుకున్నప్పుడు ఈ పాత్ర పోషించడానికి, ఈ పిల్లికి గంట కట్టడానికి ఎవరు ముందుకు వస్తారు అని అంటే ఎవరు రావాలా? ఎవరు రాగలరు? ఒక్క వామపక్ష నాయకులు మాత్రమే రాగలరు. ఇంకెవరికి ఆ పరిస్థితి లేదు. ఆ పాత్రని సీతారాం యెచూరి పోషించాడు. ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న స్టేచర్ కానీ, ఇతర సామర్థ్యాలు కానీ, గౌరవ ఆధారాలు కానివ్వండి, కలగోలుపుతనం కానివ్వండి, ఇవన్నీ అదనపు అంశాలు అవి ఉన్నాయి, అందులో ఏమి కాదనలే. కాబట్టి ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈరోజు భారతదేశంలో ఆ గట్టునున్నావా ఈ గట్టునున్నావా అనేటటువంటి మతోన్మాద రాజకీయాలు ఒక పక్కన, లౌకిక రాజకీయాలు ఇంకొక వైపున, ఈ వైపు ఆ వైపు మోహరించుతున్న సందర్భంలో ఈ రెండో వైపును బలోపేతం చేయడానికి, నిలబెట్టడానికి, ప్రత్యామ్నాయంగా చూపడానికి, బహుశా ఆయన చివరి జీవితంలో ఎక్కువ సమయాన్ని కేటాయించడం, ఒక గొప్ప పాత్ర పోషించడం అనేటటువంటిది సీతారాం యెచూరి గారు చేశారు. దీన్ని మీరు రాజ్యసభలో సీతారాం చివరిగా ఆయనకు వీడ్కోలు ఇస్తున్నటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి ఉపన్యాసం వచ్చింది, వీడియోలో వచ్చింది, చాలామంది విన్నారు, యూట్యూబ్లో కూడా వచ్చింది. అందులో ఆయన లాస్ట్ పాయింట్ ఏం డ్రైవ్ చేశాడు మీరు గమనించండి. ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు, ఐ వోంట్ కాంప్రమైజ్, ఇట్ ఈజ్ నాన్ నెగోషియబుల్ అనే మాట అన్నాడు. నేను రాజీ పడను, మరో మాటకు అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు. కఠినాది కఠినంగా ఈ హిందుత్వ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఒప్పుకునే సమస్య లేదు ఆయన ఖరాఖండిగా గీత గీసినట్టుగా అందరి మధ్యలో చెప్పాడు. చెబుతూనే తర్వాత ఏమన్నాడు, తన గురించే తాను చెప్పుకుంటూ అంతా మీరంతా విన్నారు, నేను ఫలాని వాడిని, ఫలాని చోట ఫలాని వాడిని, మా అమ్మ మా నాన్న లేకపోతే ఇది అది అదంతా మళ్ళీ చెప్పనక్కర్లా, నేను ఎవరిని, నేను ఇండియన్ని అని ముగించాడు. అవునా కదా? కాబట్టి మొత్తం అదే పార్లమెంటులో ఆయన సమయాన్ని మొత్తం పూర్తి అయిన సందర్భంలో చివరి మాటగా ఆయన మాట చెప్పింది ఏమిటి, ఇండియా అంటే ఇది మాత్రమే, మీరు చెప్పేటటువంటిది కాదు సుమా అని చెప్పి గీత గీసినట్టుగా మాట్లాడి ఇది కొంచెం జనరంజకంగా చెప్పాడు. ఎందుకంటే చెప్పేవాళ్ళు కొంతమందికి ఒక్కొక్క రకమైన తెలివితేటలు లేకపోతే అవగాహనలు ఉంటాయి. ఒక సందర్భంలో ఒకసారి అన్నాడు, మేము జోక్యం చేసుకోమయ్యా, ఎవరి ఆత్మ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆత్మలు వాళ్ళ ఆ పరమాత్మలతో సంబంధం పెట్టుకొని ఉంటాయి, వాళ్ళ ఆత్మ వాళ్ళ పరమాత్మ అది వాళ్ళ మధ్యలో ఉన్న వ్యవహారం, మధ్యలో రాజకీయ నాయకులకి మధ్యలో మిగతా వాళ్ళందరికీ దాంట్లో దూరడం దేనికి అని చెప్పి ఈ జాగ్రత్తగా చెప్పాడన్నమాట. ఆ చెప్పగలిగిన నైపుణ్యం చాకచక్యం ఆయన దగ్గర అదనంగా ఉంటే ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ పొలిటికల్గా మనం చూసినప్పుడు, సైద్ధాంతికంగా మనం చూసినప్పుడు, ఈ దేశ అవసరాల వైపు నుంచి చూసినప్పుడు ఈ జంక్చర్లో నిలబడి ఏ పాత్ర పోషించాలనో ఆ పాత్ర పోషించడానికి చివరి క్షణం దాకా ఆయన ఖర్చు పెట్టాడు. దీన్ని మనము ఈ ఖర్చు పెట్టిన దాన్ని
ఈ రకంగా వ్యవహరించిన దాన్ని నేను అనుకుంటాను భారతీయ సమాజం అంగీకరించింది. అంగీకరించకపోయినట్టుగానైతే సీతారాం యెచూరికి ఆర్ఎస్ఎస్ కూడా నివాళి అర్పించకుండా ఉండలేకపోయింది. మాట్లాడకుండా కానీ ఉన్నట్టుగానైతే ఆర్ఎస్ఎస్కే నష్టం అది. అందువలన ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కూడా ఓ పెద్ద ఆయన చనిపోయినాడు అన్నట్టుగా మాట్లాడారు. మోడీ కూడా మాట్లాడారు. నడ్డా మాట్లాడింది చాలామంది హృదయాంతరాలలో నుంచి తన్నుకొని వచ్చింది అని చెప్పి వ్యాఖ్యానాలు కూడా కొంతమంది మా నాగేశ్వర్ లాంటి వాళ్ళు చేశారు. నేను నాగేశ్వర్తో మాట్లాడా, నువ్వు నడ్డా హృదయంలోకి దూరినట్టున్నావేను. నేను ఆ తర్వాత మాట్లాడాను నేను. మరి కాబట్టి ఒప్పుకున్నారు. మనం దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమాజం అంతా కొట్టుకుపోయి మత రాజకీయాలనే కోరుకుంటూ ఈ దేశం మొక్కచెక్కలైనా పర్వాలేదు అనుకుంటూ విద్వేషాన్ని గచ్చగట్టి నృత్యం చేయించాలనుకుంటూ ఏమీ లేదు. భారతీయ సమాజం ఇప్పటికీ కూడా శాంతినే కోరుతోంది, ప్రేమాభిమానులనే కోరుతోంది, సామరస్యాన్ని కోరుతోంది, లౌకికత్వాన్నే కోరుతోంది. ఆ కోరేటటువంటి శక్తులు మరింత బలంగా ముందుకు రావడానికి, అదేదో హృదయంలో బీజప్రాయంగా ఉన్న వాటిని, చెప్పలేక ఉన్నటువంటి వాటిని గట్టిగా తన్నుకుంటూ వచ్చేటట్టుగా ముందుకు తేవడానికి, ఆర్గనైజ్ చేయడానికి కావాల్సినటువంటి శక్తులు బలపడాలా, వ్యక్తులు బలపడాలా, వాళ్ళు ముందుకు రావాలా. వాళ్ళొక్కరూ ముందుకు రావడం కాకుండా ఏ రూపంలోనైనా సరే దానికి కాదనేటటువంటి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి అనేటటువంటి ఒక కర్తవ్యం ఆయన చేస్తూ మధ్యలో విరమించుకున్నారు. ఆ కర్తవ్యాన్ని కొనసాగించడం ఎట్లా అనేటటువంటిదే మనం ముందరున్నటువంటి విషయము. దాని గురించి మనం సీతారాం యెచూరి దీన్ని వదిలిపెట్టిపోయాడు. ఈ థ్రెడ్ మనం పట్టుకోవాలా, ముందుకు తీసుకెళ్లాలా, ఈ లౌకిక రాజకీయాలను నిలబెట్టుకోవాలా, ఈ మతతత్వ రాజకీయాలను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలా. అప్పుడే ఈ దేశానికి న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ లాంటిదాన్ని మనం తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ సీతారాం గారికి మళ్ళీ నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, ధన్యవాదాలు. సభాధ్యక్షులైనటువంటి మురళి గారికి మరియు ఎమ్మెల్సీ గారైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి, సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి మురళి గారికి, మరియు సిపిఎం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కార్యదర్శి శ్రీనివాసరావు గారికి, మరియు దామోదరం గారికి, ఇతర అజయ్ గారికి, ఇతర ముఖ్యులకి, సభ ముందు మీ అందరికీ నా నమస్కారాంజలు. సీతారాం గారి గురించి ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన అందరూ చాలా విషయాలు చెప్పారు. ఆయన మన రాజకీయాలలో ఎంతో గొప్ప వ్యక్తి అనేది మనందరికీ తెలిసిందే. కాకుంటే మేము దూరం నుంచి చూస్తున్న పరిస్థితి. మేము మొదటి నుంచి కూడా వ్యాపారంలో ఉన్నాము. ఈ వ్యాపారంలో ఉన్నా కూడా కార్మికుల పట్ల, అలాగే మన సిద్ధాంతాల పట్ల గౌరవంగా కార్మికులను కానీ, మా దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కానీ ఎంతో బాధ్యతగా, జాగ్రత్తగా, మా సొంత మనుషులు అన్న పద్ధతిలో చూసుకుంటూ వస్తూ మేము ఈ యొక్క వ్యాపార రంగంలో విజయం సాధిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీలకి సానుభూతిపరునిగా మొదటి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటున్నాను. నా అవకాశం ఇస్తున్నారు అన్ని పార్టీలు. ముందు కూడా నా యొక్క సహాయ సహకారాలు వాళ్ళకి అందజేస్తాను. అదేవిధంగా అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి సీతారాం యెచూరి గారి సంస్కరణ సభకి నన్ను పిలిచినందుకు పార్టీ వారికి, మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. వేదిక పైన ఉన్న సభలో కూర్చున్న విజ్ఞులు, పెద్దలు, సీతారాం యెచూరి గారి గురించి ఈరోజు మాట్లాడాల్సి రావటం ఒక బాధాకరమైన విషయం. వారు ఇంత తొందరగా పోతారని నేను అనుకోలేదు. ఏంటి వారి విశిష్టత అంటే, ఒక జర్నలిస్ట్గా నా పరిశీలన ఏమిటంటే, ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరినీ రాజనీతిజ్ఞులు అందరూ. వాళ్ళందరూ రాజనీతిజ్ఞులు కాదు. రాజకీయాల్లో చాలామంది ఉంటారు. ఏం చేస్తారు? రాజకీయాల్లోకి వచ్చాక సంపదను పోగేసుకుంటారు. కొన్ని తరాలు కూర్చుని తినేటట్టుగా, అనుభవించేటట్టుగా కావాల్సిన సంపదను పోగేసుకోవడం కోసమే చాలామంది రాజకీయాల్లోకి వస్తారు. అందరూ కాదు.
కానీ సీతారాం యేచూరి లాంటి వాళ్ళు కొంత నిబద్ధతతో పనిచేసిన వాళ్ళు. నిబద్ధత అంటే తాను నమ్మిన మార్క్సిజం వైపే కాకుండా సమాజానికి ఏది మంచి, అందరినీ కలుపుకోవటం, కన్విన్స్ చేయటం, నచ్చ చెప్పటం, ఒప్పించడంలో సిద్ధహస్తుడు సీతారాం యేచూరి. మనం రాజనీతిజ్ఞులని ఎవరైనా అనుకుంటాం, అందరినీ అనుకోలేము. స్వాతంత్రం వచ్చాక ఎవరు ప్రధానమంత్రి అవుతారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్పారు. జిన్నా అయితే కనుక దేశ విభజన జరిగేది కాదు అనుకుంటారు. ఇంకొకళ్ళు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అయినట్టు హిందువులకు మేలు జరుగుతుంది, ఆయన ప్రధానమంత్రి అయితే బాగుండు అనుకున్నారు. కొందరందరూ ఏమనుకున్నారంటే అంబేద్కర్ ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనుకున్నారు. వీళ్ళందరూ కాకుండా నెహ్రూ ఎందుకు అయ్యాడు అంటే ఆయన అందరినీ కలుపుకోగలిగిన రాజనీతిజ్ఞుడు కనుక. మిగతా వాళ్ళలో లేని ఒక గుణం నెహ్రూలో ఉన్నది కనుక. అంటే భిన్న ఆలోచనలు, భిన్న అభిప్రాయాలు, భిన్న దృక్పథాలు ఉన్న వాళ్ళందరినీ కూడా దేశ ప్రయోజనం కోసం కలుపుకోవటానికి నెహ్రూ ప్రయత్నం చేశాడు. పూర్తిగా విజయవంతమయ్యాడని నేనైతే చెప్పట్లేదు, కానీ ఆ ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీలో ఎంత నిర్బంధం ఉందో మనం చూసాం. ఎమర్జెన్సీ తర్వాత ఒక ప్రయోగం జరిగింది, జనతా పార్టీ ప్రయోగం. అందరినీ కలుపు రావడంలో జయప్రకాష్ నారాయణ కూడా కొంత విజయవంతమయ్యాడు. అయితే దానివల్ల నష్టం కూడా చాలా జరిగింది. ఆ జనతా పార్టీ ప్రయోగం తర్వాత దేశంలో మతోన్మాద శక్తులు బాగా విజృంభించాయి. బాబ్రీ మసీద్ కూలగొట్టడం, మత కొల్లాలు లేపడం, అధికారంలోకి రావటం. ఎమర్జెన్సీ 18 నెలల కంటే కూడా గత 10 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పరిపాలన, అప్రకటిత ఎమర్జెన్సీ చాలా భయంకరంగా ఉంది. ఈ ఎమర్జెన్సీ ఎత్తివేసినప్పుడే మొదటిసారిగా సుబ్బయ్య గారిని నేను నెల్లూరులో చూశాను. ఆ సమయంలోనే యేచూరి గారి గురించి విన్నాను, నేను పత్రికల్లో చదవడం చేయటం. అంటే ఒక ప్రదర్శనగా 25 ఏళ్ళ యేచూరి గారు విద్యార్థులను ప్రదర్శనగా ఇందిరాగాంధీ దగ్గర తీసుకెళ్ళడం చెప్పారు. వాటి చిరచరణం అవుతుంది. అయితే ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు సీతారాం యేచూరి గారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాక కూడా ఆయన్ని పట్టుకుని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. యేచూరి గారితో పాటు ప్రబీర్ పురకాయస్తనే ఆయనతో పాటు చదువుకునే విద్యార్థి, ఆయన దాదాపు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఎవరి ప్రబీర్ పురకాయస్త అంటే ఈ మధ్య ప్రభుత్వం దాడి చేసినటువంటి న్యూస్ క్లిక్ ఎడిటర్ అనమాట. అంటే ఆయన సహ విద్యార్థి, ఆయన స్నేహితుడు. అయితే పత్రికా రంగం పరిస్థితి ఎట్లా ఉంది? ఎమర్జెన్సీ విధించగానే మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్నప్పుడు ఎమర్జెన్సీ విధించారు. పొద్దున్నే పేపర్లు చూడంగానే సంపాదకీయాలు లేవు, ఖాళీ పేజీలు వదిలిపెట్టారు. అంటే ఒక నిరసనగా, మీరు అట్లా నిరసన తెలపడానికి వీల్లేదు, ఏదో ఒకటి రాయాలని మళ్ళీ ఒత్తిడి వచ్చింది ప్రభుత్వం నుంచి. సంపాదకీయాలు రాశారు. ప్రభుత్వానికి భజన చేస్తున్నాం, ప్రభుత్వానికి నొప్పి కలగకుండా. అది ఎమర్జెన్సీ కాలం నాటి మాట. సమాచార శాఖ ఉన్నది ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వార్త రాయకుండా జాగ్రత్తగా చూడటం, వాళ్ళు వస్తే కనుక హెచ్చరించడం, లేకపోతే చర్య తీసుకోవడం. ఈ 10 ఏళ్ళుగా ఏం జరుగుతుందంటే అప్పుడు ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించేది పత్రికల పైన, వార్తల పైన, భావ ప్రకటన స్వేచ్ఛని కాళ్ళు వచ్చడం. ఇప్పుడు చాలా తెలివిగా జరుగుతుంది. యజమానులను పూర్తిగా లోపరుచుకుని వాళ్లకు ఆర్థిక లావాదేవీలను బట్టి బిగించేసి వాళ్ళ ద్వారానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాకుండా మొత్తం పత్రికల్ని మేనేజ్ చేశారు. ఈ 10 ఏళ్ళుగా జరుగుతున్న పరిణామం. ఈ సమయంలో వీటన్నిటిని ధిక్కరించి 2 న్యూస్ వెబ్సైట్స్ బయటకు వచ్చాయి, తలెత్తుకొచ్చాయి. దాంట్లో ఒకటి వైర్, ఇంకోటి ప్రబీర్ ప్రకాశిస్తున్నటువంటి న్యూస్ క్లిక్ ఒకటి. ఈ 2 ప్రధానంగా ఎక్కడా రాజీ పడకుండా చక్కగా రాజకీయాలు ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేశాయి. అయితే ఈ వైర్ వెనక ఎవరెవరు ఉన్నారంటే సిద్ధార్థ వరదరాజన్ అని ఆయన, వేణు అని ఒక ఆయన, వీళ్ళంతా తమిళనాడుకి చెందిన వాళ్ళు. వీళ్ళతో పాటు సీమా చిష్ట ఆమె కూడా ఉన్నారు. వైర్ నుంచి దాదాపు 150-200 మంచి వ్యాసాన్ని నేను అనువాదం చేశాను తెలుగులోకి. యేచూరి గారు పోయే వరకు సీమా చిష్ట ఆయన జీవిత సహచరి అన్న విషయం నాకు తెలియదు. యేచూరి గారి జీవిత సహచరి మొదటిసారిగా ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఇంత గొప్ప జర్నలిస్టా యేచూరి గారి సతీమణి, జీవిత సహచరి.
ఏదైతే యేచూరి గారు చెప్పారో దాన్ని ఆచరించి చూపించారు. ఒకటి, మతం వ్యక్తిగతం, మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకూడదు. అసలు కులం మతం అనేది పోవాలి అన్నది మార్క్సిజం చెప్పే ఆలోచన. అదే ఆచరించారు. మతాంతర వివాహం చేసుకున్నారు యేచూరి గారు, అంటే ఆచరణలో చూపించారు. అయితే ఈయన యేచూరి గారు కేవలం రాజనీతికుడు, రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక మంచి జర్నలిస్ట్ కూడా. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అన్న శీర్షిక పేరుతో హిందుస్థాన్ టైమ్స్లో దాదాపు 1,000 రోజులకు ఒకసారి వ్యాసాలు రాస్తూనే వచ్చారు. అది కాకుండా వాళ్ళ ఇంగ్లీష్ మ్యాగజైన్ కూడా ఎడిటర్గా పనిచేశారు. ఒక పాత్రికే రాజనీతికుడు, రాజకీయ నాయకుడే కాకుండా, మార్క్సిస్టే కాకుండా ఒక మంచి జర్నలిస్ట్ కూడా సీతారాం యేచూరి గారు. అయితే యేచూరి గారికి ఈ పునాది ఎక్కడ పడిందంటే జేఎన్యూలో పడింది, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ. ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మహా మేధావులంతా అక్కడి నుంచే తయారయ్యారు చాలామంది. అది ఎట్లా తయారైందంటే 1964లో నెహ్రూ చచ్చిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఇందిరాగాంధీ 66లో అనుకుంటా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీని స్థాపించారు. ఆ స్థాపించడంలో కూడా ఏదో మామూలు యూనివర్సిటీ స్థాపించినట్టు కాకుండా ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ పట్టుకొచ్చారు. అట్లా బీబీసీలో పనిచేస్తున్న రొమిల్లా తాపర్ని తీసుకొచ్చారు, ప్రాచీన భారతదేశ చరిత్రకి. ఇంకెక్కడో లండన్లో ఉన్నటువంటి బిపిన్ చంద్రని తీసుకొచ్చారు. అట్లాగే మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అబ్బాయి సర్వేపల్లి గోపాలన్ గారు గొప్ప చరిత్రకారుడు, ఆయన తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ ప్రతి సబ్జెక్టులో కూడా ఎక్కడెక్కడ మేధావులు కావాలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సుసంపన్నం చేశారు. ఆ విద్యార్థి లోకమంతా, జేఎన్యూ నుంచి వచ్చిన విద్యార్థులంతా కూడా గొప్ప మేధావులు అయ్యారు. సమాజం గురించి ఆలోచించే మేధావి వర్గం తయారైంది. అట్లా వచ్చిన వాళ్ళు మన సీతారాం యేచూరి గారు కానీ, ప్రకాష్ కారత్ కానీ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళకి పునాదంతా కూడా జేఎన్యూలోనే, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోనే పడింది. ఇది గొప్ప విషయం అండి. అయితే సీతారాం యేచూరి గారు ఏం చేశారు రాజకీయాల్లో అంటే, అందరినీ కలుపు రావడానికి ప్రయత్నం చేశారు. ఒక చట్టం తీసుకురావాలనుకున్నప్పుడు, ఒక ఆలోచన వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరికీ దాని గురించి నచ్చచెప్పి, దాని గురించి ఒప్పించి, కన్విన్స్ చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అట్లా సమాచార హక్కు చట్టం రావటం వెనక కూడా సీతారాం యేచూరి గారి కృషి ఉందని నేను విన్నాను. ఇట్లా అనేక చట్టాలు, ప్రజలకు అనుకూలమైన చట్టాలు రావటంలో కానీ, రైతు వ్యతిరేకమైనటువంటి 3 చట్టాలను వెనక్కి తీసుకోవటంలో కూడా ఎంత పోరాటం చేశారో మనందరికీ తెలుసు. 92, 93 నుంచి దేశంలో మత రాజకీయాలు విజృంభిస్తున్నాయి. వాటికి వ్యతిరేకంగా మిగతా రాజకీయ పార్టీలు కలుపు రావటానికి కానీ, వాళ్ళకి నచ్చ చెప్పడం కానీ, దానివల్ల జరిగే ప్రమాదాలు భవిష్యత్తును ఎట్లా దెబ్బతీస్తూ అని చెప్పడానికి కానీ చాలా కృషి చేశారు సీతారాం యేచూరి గారు. కాబట్టి మనం వర్తమానానికి సంబంధించినంత మటుకు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఇట్లాంటి రాజనీతికుల్ని మనం కోరుకోవాలి. చాలామంది రాజకీయ నాయకులు వస్తుంటారు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు చాలామంది కూడా వస్తుంటారు. ఈయన రాజనీతికుడిని ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి పార్లమెంట్కి వెళ్ళాట, వెళుతున్నప్పుడు అద్వాని ఎదురుపడి ఆలస్యంగా వచ్చారేమో అన్నట్ట. టైం చూసుకుని కరెక్ట్గానే వచ్చారంటే, కాదు మీరు 10 ఏళ్ల ముందు వచ్చి ఉండాలి పార్లమెంట్కి అన్నట్టు. అంటే ఆయన అవసరాన్ని ఆయన రాజకీయంగా వ్యతిరేకించి అద్వాని లాంటి వాళ్ళు కూడా గుర్తించారంటే ఆయన ఎంత గొప్ప రాజనీతికుడో, ఎంత మేధావో మనం గమనించవచ్చు. ఇక్కడ ఎల్సీ యూనివర్సిటీకి వచ్చారు ఒకసారి. ఆయన ఉపన్యాసం విన్నాను, ప్రత్యక్షంగా వింటాం, టీవీలో చూడటం కాకుండా ప్రత్యక్షంగా విన్నాను. ఆయనలో ఒక గొప్పతనం ఏంటంటే, ఒక విషయాన్ని చాలా సరళతరం చేసి చెప్తారు, తేలిగ్గా అర్థమయ్యేటట్టు, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు. ఆయన ఏమైనా చరిత్ర చదువుకున్నారేమో అనుకున్నాను నేను. ఆయన చరిత్ర పాఠాలు వింటున్నప్పుడు చరిత్ర చదువుకోలేదు, రాజకీయాలు వింటున్నప్పుడు రాజకీయాలు పొలిటికల్ సైన్స్ ఏమైనా చదువుకున్నారేమో అనుకున్నాను. కాదు, ఆయన చదువుకుంది ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం చదువుకున్నారు. పిహెచ్డీ చేస్తున్నప్పుడు ఎమర్జెన్సీ విధించడం వల్ల దాన్ని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒకవేళ ఎమర్జెన్సీ కానీ విధించకపోయినట్టయితే ఆయన ఏ ప్రొఫెసరో లేదా ఐఏఎస్ ఆఫీసరో ఉండేవారేమో అనుకుంటున్నాను నేను. కానీ ఆ ఎమర్జెన్సీ విధించడం కూడా సమాజానికి ఒక మంచి పని జరిగింది అనిపిస్తుంది. దాంట్లో జరిగిన దుర్మార్గాన్ని మనం వ్యతిరేకిస్తున్నా కూడా ఒక కొత్త తరాన్ని, రాజకీయాలని ఆలోచించే ఒక కొత్త తరాన్ని తయారు చేసిందని చెప్తున్నాను. కాబట్టి అలాంటి రాజనీతిజ్ఞతని ప్రదర్శించడమే ఇప్పుడుండే యువ రాజకీయ నాయకులకి, యువ రాజకీయవాదులకి మార్గదర్శకం కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మనము ఈరోజు సీతారాం యేచూరి గారి సంస్మరణ సభను జరుపుకుంటున్నాం. నాకు అనిపిస్తుంది
ఇది సంస్మరణ సభ కాదు, ఇది సీతారాం ఏచూరి గారిని స్మరించుకుంటున్న సభ. అందుకనే మనము ఎందుకంటే ఆయన మనకి ఇప్పుడు దేవుడి పేరు స్మరించుకుంటాం. ఎందుకు స్మరించుకుంటాం? అలాగనే సీతారాం ఏచూరిని కానీ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒకటి అంటాడు, ఐ ఆమ్ ఏ బ్రాహ్మణ్, మై వైఫ్ ఈజ్ ఏ క్రిస్టియన్ అండ్ మై సన్ ఈజ్ ఎన్ ఇండియన్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సీతారాం ఏచూరి. ఒక్కమారు ఆయన చెప్పిన ఆ భావజాలాన్ని మనం అర్థం చేసుకుంటే సమసమాజ స్థాపనకు ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. పార్లమెంటేరియన్గా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. గొప్ప పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందిన వ్యక్తి. ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేసేటప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఆ బిల్లు ప్రవేశపెడితే మిగతా వాళ్ళందరూ కూడా గొప్ప నినాదాలు చేస్తుంటే ఆయన ఇంత మునుపు సార్ చెప్పినట్టు అందరినీ ఒక మారు శాంతపరిచి ఆయన ఉపన్యాసం ఇచ్చి దానిపైన చాలా నిశ్చితంగా పరిశీలన చేసి అనేక అంశాలను ప్రభుత్వానికి తెలియజేస్తాడు. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడు. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగనే మన రాష్ట్రాన్ని విభజన చేసేటప్పుడు కూడా గట్టిగా మన రాష్ట్రం తరపున పోరాడిన వ్యక్తి. చాలామంది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తారు, కానీ ఆయన రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు ప్రతిపాదించాడు. అలాంటి వ్యక్తి, సవరణలు ప్రతిపాదించిన వ్యక్తిని దాదాపు దానిపైన 20 గంటలు చర్చ జరిగింది పార్లమెంట్లో. చర్చ జరిగిన తర్వాత అది ఒకసారి అప్పుడు వెంకయ్య నాయుడు గారి దీంట్లో సంప్రదించుకోవడం జరిగింది. అంటే ఎలా అతని యొక్క మేధావితనం మనం బయటపడుతుందో మనం చూడొచ్చు. అతని నినాదం ఒకటే, లాల్ నీల్. అతని నినాదం చాలామందికి తెలియకపోవచ్చు. అతని నినాదం లాల్ నీల్ అంటే, లాల్ అంటే ఎర్రతనం, అంటే మన కమ్యూనిస్టు పార్టీ, నీల్ అంటే దళితం. అంటే ఆయన ఒకవైపు కమ్యూనిస్టు పార్టీ వైపు, ఇంకొక వైపు దళితుల వైపు గట్టిగా నిలబడిన వ్యక్తి. నిజంగా అతను మనం స్మరించుకోవాలి. అలాగనే అతను ఎందుకు దీనిపైన కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితుడైనాడంటే, కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా శ్రామిక జీవనుల వైపు తప్పనిసరిగా నిలబడుతుంది. శ్రమైక జీవనుల వైపు నిలబడుతుంది కాబట్టి శ్రమజీవుల వైపు, మాట్లాడలేని వారి వైపు, అన్యాయం పట్ల తమ గొంతును వినిపించే వారి వైపు అతను ఉండాలనేసేటటువంటి ఉద్దేశించే అతను మన కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితుడయ్యారు. ఒక ఎస్ఎఫ్ఐ లీడర్గా విద్యాభ్యాసంలో తన యొక్క రాజకీయ వృత్తిని ప్రారంభిస్తూ అతను అనేక పదవులు, గొప్ప గొప్ప పదవులు అతను అధిరోహించాడు. కేవలం అది అతని యొక్క సామర్థ్యం చేతన మనం ఇలా ఎదిగాడు రాజకీయాల్లో కూడా. అంత గొప్ప వ్యక్తిని మరొక మారు మనం ఈరోజు స్మరించుకుంటూ అతనికి లాల్ సలాం సమర్పించుకుంటూ సెలవు. పెద్దలు అందరికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఉంది. ఈరోజు సీతారాం ఏచూరి గురించి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఆయన విద్యార్థి దశ నుండి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6th క్లాస్ వరకు, 6వ తరగతి వరకు చదివి తర్వాత ఢిల్లీకి వెళ్ళి అక్కడ చదువుకొని విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ నాయకుడిగా అనేకమైనటువంటి పోరాటాలు చేసి అనేకమైనటువంటి కార్యకర్తలను తయారు చేసినటువంటి ఘనత నేత సీతారాం ఏచూరి గారిది. ఈరోజు వాస్తవంగా ఒక 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగాను లేదా 5 సంవత్సరాల పాటు ఎంపీగాను ఉంటే వాళ్ళ జీవితం విధానం,
వాళ్ళ యొక్క ప్రవర్తన ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. సుదీర్ఘంగా 72 సంవత్సరాలు పూర్తిగా వచ్చిన ఈ రోజుకి చనిపోయే ముందుటికి కూడా అనేకమైనటువంటి పదవులు బాధ్యతలు చేపట్టి ఆఖరికి తుది శ్వాస విడిచే ముందు కూడా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సీతారాం గారు, ఏచూరి గారు యొక్క ఆశయాల్ని మనం కొనసాగించాలని చెప్పేసి కూడా మనం అందరూ ఆలోచించాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి చూసాం మనం. నేను కూడా చాలామంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చనిపోయిన చూశాం, కానీ ఇప్పటికీ గడిచినటువంటి వారం గడుస్తూ ఉన్నా రోజు రోజుకు అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేకపోతే టీవీ ఛానల్ కావచ్చు, రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఆయన యొక్క జీవితం గడిపినటువంటి విధి విధానాలని బిట్లు బిట్లుగా మనకు తెలియజేస్తా ఉన్నారు. ఆఖరకు మనకు కమ్యూనిస్టులు, ఆర్ఎస్ఎస్ అనేకమైనటువంటి పోరాటాల్లో మనం ఉద్యమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మన బీజేపీ జాతీయ ప్రధాన అధ్యక్షుడు నడ్డా గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూస్తే మీ అందరికీ మరొక విధంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. నడ్డా గారు ఒకరే కాదు, ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇంకా అనేకమైనటువంటి ప్రముఖులందరూ కూడా రకరకాలైనటువంటి ఏచూరి గారిని, ఏచూరి గారి యొక్క జీవితాన్ని, ఏచూరి గారి విధానాన్ని, ఆయన ఏ పద్ధతిలో మనతో పాల్గొని మాట్లాడేటువంటి విధానాన్ని మనకు చెప్పారో మనందరికీ అర్థమవుతా ఉంది. కాబట్టి ఈరోజు ఇలాంటి సంస్కరణ సభలు మరిన్ని జరుపుకోవాలి. సంస్కరణ సభలతో సమావేశాలు నిర్వహించుకొని ఆయన యొక్క ఆశయాల్ని మనం కూడా కొనసాగించే పద్ధతుల్లో, ఆశయాల్ని ముందుకు తీసుకొని పోయే పద్ధతుల్లో చేయాలని చెప్పేసి ఈరోజు సీతారాం ఏచూరి గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటుంది. సభాధ్యక్షులు కందార మురళి గారు, అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం సారు, శ్రీనివాసరావు గారు, మురళి గారు, టెంకాయల దామోదర సారు, సుబ్రహ్మణ్యం, అందరికి కూడా జై భీమ్, నమస్కారం. నేను సీతారాం ఏచూరి గారికి ఆయన మనకు దూరం అయిన తర్వాత ఇది 3వసారి నేను శ్రద్ధాంజలి ఘటించడం. ఇది 3వ కార్యక్రమం నాకు. మిత్రులారా, నాకు ఒక కోరిక ఉంది. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మావోయిస్టులుగా పనిచేసినటువంటి వాళ్ళు, పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు, కమ్యూనిస్టులుగా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది పరిచయాలు నాకు. ఆ పరిచయాల భాగంగా వాళ్ళు కమ్యూనిస్టు పార్టీల్ని, సంస్థలను వదిలేసి వచ్చిన తర్వాత చాలా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు చాలామంది తెలుసు నాకు. వారి రంగాల్లో అద్భుతంగా మాట్లాడగలరు, అద్భుతంగా సంపదను సంపాదించగలరు. ఏ వ్యాపారాన్ని అంత ఈజీగా ముందుకెళ్ళేటువంటి క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు నేను చూశాను. వాళ్ళందరి పైన నాకు పిహెచ్డి చేయాలని కోరిక. ఒక పిహెచ్డి చేసి మంచి ఒక రిపోర్ట్ తయారు చేయాలని. అయితే నేను ఇంటర్మీడియట్ ఫెయిల్, మరి చేయొచ్చో చేయకూడదో తెలియదు నాకు.
మరి మురళి గారు చెప్పాలి. ఇంటర్నెట్ ఫెయిల్ చేయకూడదా సార్? పరిశోధన కాదు, వాళ్ళు పైన పుస్తకాలు రాయాలి. నా కోరిక పిహెచ్డి రిపోర్ట్ సార్, అందుకోసం. సో దానికి సంబంధించి నేను నా అనుభవాలు చాలా ఉన్నాయి. నా దగ్గర ఇప్పటికి 5 మంది పిహెచ్డి చేశారు, 3 పుస్తకాలు రాయడానికి నన్ను ఇంటర్వ్యూ చేశారు. 3వది వచ్చి ఈ ఉద్యమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా సీతారాం యేచూరి గారితో కూడా నాకు చాలా దగ్గర సంబంధం ఏర్పడింది. ఆయనతో నా సభాధ్యక్షతను ఆయన తిరుపతిలో 2002లోనే తిరుపతిలో 100 సంవత్సరాల రిజర్వేషన్ల పైన సమీక్ష జరిగినప్పుడు కార్యక్రమం పెట్టాం తిరుపతి మున్సిపల్ ఆఫీసులో. 4 సంవత్సరాల క్రితం అంటే 2020లో ఇదే తిరుపతి నగరంలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ముస్లింలు చేస్తున్నటువంటి పోరాటానికి వ్యతిరేకంగా ఆ ఉద్యమానికి నన్ను కన్వీనర్గా ఉన్నప్పుడు సీతారామేశ్వర్ గారే ముఖ్య అతిథిగా 10,000 మంది సభలో పాల్గొనే సందర్భం నేను చూశాను దగ్గరగా, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర. అదేవిధంగా సీతారామేశ్వర్ గారికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఆయన ఈ దేశంలో ఒక నినాదాన్ని ఇచ్చింది సందర్భం కూడా నేను చూశాను. భారతదేశంలో దళిత ఆదివాసీ దళిత ఉద్యమాల్లో పనిచేసేటువంటి సంఘాలు, సంస్థలు, పార్టీలు, అదేవిధంగా మార్క్సిస్ట్ దృక్పథంతో పనిచేసేటువంటి పార్టీలు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది, ఒక వేదిక పైనకి రావాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతో ఇందాక టెంకాయల దామోదరం గారు చెప్పినట్టు లాల్ నీళ్ళు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చెప్పినటువంటి మాట నేను విన్నా. అది అందులో అవసరమయ్యే మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో తిరుపతికి నేను పార్లమెంటుకి ఎన్నికలు పోటీ చేయాలని శ్రీనివాసరావు గారి దగ్గరికి కూడా వెళ్ళాను. రిప్రజెంటేషన్ ఇచ్చాను. సిపిఐ వారి దగ్గరికి అన్నా రిప్రజెంటేషన్ ఇచ్చి అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి కమ్యూనిస్టులు ఇవాళ అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేసేటువంటి పార్టీలు కలిసి పనిచేయాలని ఎంపీగా పోటీ చేసినప్పుడు మరి ఆ ఇండియా భాగంలో ఉన్నటువంటి కూటమిలో వేరే వాళ్ళు పోటీ చేయడం జరిగింది. అయినా నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున తిరుపతికి పోటీ చేయడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలో మతోన్మాద శక్తులు బలపడుతున్నటువంటి క్రమంలో ఈరోజు నరేంద్ర మోడీ లాంటి ఈరోజు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి ఇంటికెళ్ళి ఈరోజు ప్రపంచాన్ని, దేశాన్ని, మరి లౌకికవాదాన్ని త్రిలోదకాలిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు, ఆర్ఎస్ఎస్, విశ్వ లాంటి పరిషత్తు సంస్థల యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతులు చేసేటువంటి క్రమంలో ఒక బలమైనటువంటి రాజకీయ ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించే వాళ్ళలో, కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న వాళ్ళలో నేను ఒకడని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకే సీతారాం యేచూరి గారు భారతదేశ రాజకీయాల్లో కాకుండా ప్రపంచ రాజకీయాలను కూడా శాసించినటువంటి మహోన్నత వ్యక్తిగా నాకు తెలుసు. అదే క్రమంలో ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, వామపక్ష భావం కలిగినటువంటి వ్యక్తులు, శక్తులు, అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానంతో ప్రయాణం చేసేటువంటి శక్తులు సంబంధించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనం కలిసి పనిచేసినటువంటి అవసరం ఉంది. ఆ క్రమంలోనే ఈవేళ వామపక్ష శక్తిని, బలాన్ని మనం ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు కేంద్రంలో కొనసాగుతున్నటువంటి మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి కులాల పేరుతో, మతాల పేరుతో, వర్ణాల పేరుతో ఈరోజు ఎంత విచ్ఛిన్నకరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దేవుడి పేరుతో, మతం పేరుతో, దెయ్యాల పేరుతో ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని బలవంగా తీసుకొస్తున్నటువంటి క్రమంలో దాన్ని అడ్డుకట్టుకోవడానికి సీతారాం లాంటి, యేచూరి లాంటి ఆలోచన విధానం అవసరమని నమ్మే వాళ్ళని నేను ఒకడని తెలియజేస్తూ మరి ఈరోజు సీతారాం యేచూరి గారికి మరి మూడో కార్యక్రమంగా వారికి నా యొక్క
ప్రత్యేకమైనటువంటి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. గౌరవనీయులైన సభా వేదికన అలంకరించిన అందరి ఉత్తమ పెద్దలకు నా వందనములు. ఇక్కడ సీతారామ గారి సంస్మరణ సభకి విచ్చేసిన అతిథి మహాలందరికీ ధన్యవాదములు. ఆయన సంస్కరణ సభకి ఒక కవితా తేజాన్ని రచించాలని మా గురువు గారికి తెలియజేశాను. అది మీ సమక్షంలో తెలియపరుచుకుంటున్నాను. గౌరవనీయులు శ్రీ శ్రీ ఏచూరి సీతారామ గారు ఈరోజు దేశ ప్రగతిలో కీర్తి కిరీటంగా నిలిచిన వ్యక్తి. ఏచూరి సీతారాం దేశ సేవ నీదారి. భరతమాత ముద్దు బిడ్డగా అయోధ్యలో అడిగి పెట్టావు. అరుదైన రికార్డు సాధించావు. యువతకు ముందుకు వచ్చావు. యువతకు దగ్గరైనావు. ఉద్యమాలకు ఊపిరి పోసావు. విద్యార్థుల్లో చైతన్యము నింపావు. అందరి నిన్ను ఏసూరి, మరువలేము మాసూరి. దేశము నిన్ను గర్వించే పేదల పక్షాన నిలిచావు. దేశ రక్షణగా నిలిచావు. దేశ శక్తిగా నీవు మెలిగావు. అందుకే నీవు మాసూరి. అగ్రరాజ్యములు అగ్రదేశములు గర్వించదగ్గ శ్రీ సీతారాము ఏసూరి ఎనలేరు కొనలేరు. తెలుగు ముద్దు బిడ్డ, తెలుగు తేజం, రాజనీతి జుజుడు, దేశ చరిత్రలో సీతారాం కారణ జన్ముడు. అందుకే అయినాడు దేశ పోరాట రాజ్యుడు. సీతారాం ఏసూరి కీర్తి కమ్యూనిస్టు యోధుడు. సీతారాం యోధుడు ఈ తరం సీతారాం ఏసూరి సుక్కల్లో చంద్రుడు. గౌరవనీయులైన సీతారాం ఏసూరి గారు సంస్కరణ సభ ధన్యవాదములతో శ్రీనివాసులు తిరుపతి